మనుషులు స్వార్థప్రియులు, సెల్ఫ్ లవర్స్. వాళ్లకు వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు ఇతరుల గురించి పట్టించుకోరు. తమ సౌఖ్యమే వారికి ముఖ్యము. తమ కుటుంబము, తాము, తమ పిల్లలు, తానే ముఖ్యము. వేరే వారిని పట్టించుకోరు. వేరే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి అనుకునేవాళ్ళు, నాకు నేను బాగుంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు లోకంలో ఉంటారు. ఇవి అపాయకరమైన కాలములు గనుక లోకములో ఇటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. జాగ్రత్త, సంఘములో అటువంటి వారు ఉండకూడదు. ఒక వ్యక్తి, అతడు సెల్ఫ్ మోటివేషన్ చెప్పేటువంటి ఆయన ఇలాగూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పానంటే స్వార్థ ప్రియము, మనల్ని మనమే ప్రేమించుకోవటం, ఇంకెవ్వరితో సంబంధం లేదు అనే దాని గురించి ఒక ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. బంధాలు, బంధుత్వాలు లోకంలో ఏవి కూడా ప్రేమ ఆప్యాయతల వల్ల వచ్చేవి కాదు, కేవలము అవసరాలను బట్టే. అంటే బంధువులు, బంధుత్వాలు ఇంకేదైనా సరే అవసరాల కోసమే ఉన్నారు. వారు ప్రేమతో కాదు, వారికి ఉన్న ఆప్యాయతలను బట్టి కాదు అని అంటున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా నా బాధల్లో నాకు ఓదార్చేవాడు, లేకపోతే నాకు కష్టాల్లో కలిసి వచ్చేవాడు, ఆపదలో అండగా నిలిచేవాడు, నాకు తోడుగా ఉంటే బాగుండని నువ్వు అనుకుంటావు. కానీ నీకు తోడుగా వచ్చేవాడు ఎవడు ఉండడు. నీకు నీవే తోడు, నీకు నీవే సొంతము. ఎందుకు ఈయన ఈ మాట అనాల్సి వచ్చింది అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇటువంటి వ్యక్తులనే మనము చూస్తున్నాము కాబట్టి. ఎందుకు ఈ వ్యక్తి ఈ మాటలను మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ విధమైనటువంటి వ్యక్తులను, వ్యక్తిత్వాలను మనము లోకములో చూస్తున్నాము. మా బంధువులు నాకు కేవలము అవసరాల కోసమే నా దగ్గరకు వచ్చారు, లేకపోతే నాకు సంబంధించినటువంటి నా స్నేహితులు కేవలం అవసరాల కోసమే నాతో ఉంటున్నారు, వారి మధ్య ఏ విధమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు లేవు అని జనాల మధ్య జరిగేటువంటి రియల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మాత్రమే ఈయన ఇటువంటివి రాయాల్సి వచ్చింది. అయితే ఈయన యొక్క ఆలోచన క్రీస్తు యొక్క ఆలోచనకు పూర్తి భిన్నము. క్రీస్తు ప్రేమ ఉండాలి అంటాడు. క్రీస్తు ఏమంటాడంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలంటాడు. యేసుక్రీస్తు ఏమంటాడంటే మీలో దేవుణ్ణి కనపరచాలంటాడు. యేసుక్రీస్తు ఏమంటాడంటే నీ సహోదరుణ్ణి ప్రేమించాలంటాడు. క్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే నీ సహోదరుణ్ణి ప్రేమించకపోతే నీవు మరణమందు నిలిచిన వాడు అంటాడు. నీవు నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని అలాగే ప్రేమించు అని ప్రభువారు అంటాడు. కానీ లోకంలో స్వార్థము, లోకంలో స్వార్థము, స్వార్థప్రియులు, తమకు తామే ప్రేమించుకునేవారు, ఇతరులను ప్రేమించకుండా ఉండేటువంటి వారిని మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి పోయమ్స్ రాసేటువంటి వాళ్ళు కోకొల్లలుగా వస్తారు. కాబట్టి సంఘముగా మనకున్నటువంటి బాధ్యత, దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, క్రీస్తు బోధను అనుసరించేటువంటి వారిగా మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే లోకములో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే చెబుతున్నారో దానికి పూర్తి వ్యతిరేకంగా ఇదిగో మా ప్రభు ఇది చెప్పాడు, మేము దానిని ఆచరించి చూపిస్తున్నాము అని మనం చెప్పటం అనేది మన యొక్క గోల్, మన యొక్క గురి, మన యొక్క గమ్యము. ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి క్రీస్తు ప్రభువారు చెప్పింది లోకానికి విరుద్ధంగా ఉంటుంది. మనము చేయటానికి, సామాన్యులైనటువంటి వారు చేయటానికి కష్టంగా ఉంటుంది.
కానీ క్రైస్తవులమైనటువంటి మనము చెయ్యాలి, మన గురి ఆయన చెప్పింది చేసి లోకానికి వేరుగా మనం ఉన్నామని చూపించటం, అది మన గోల్. బైబిల్లో కూడా ఇటువంటి స్వార్థ ప్రియులు ఉన్నారు. వాళ్ళను గూర్చి బైబిల్ ఒక మాట చెప్తుంది, ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ, దానిలో ధనవంతుడు, మీ అందరికీ తెలుసు, ఒక ధనవంతుడికి పంట కూర్చుకున్నాడు. అది నేను చదువుతాను. అతనికి పంట సమృద్ధిగా పండింది. 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి, ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు అనుకుంటున్నాడు, నా పంట. నేను చెప్తున్నప్పుడల్లా మీరు ఆలోచించండి, స్వార్థ ప్రియత్వం అంటే నాది, నాకు సంబంధించింది, నా కుటుంబము, నా పిల్లలు, ఇంకెవరితో సంబంధం లేదు అనేటువంటి విధానం ఇక్కడ ఈ వ్యక్తిలో మనం చూస్తాము. నా పంట కూర్చుకొనుటకు 1, నాకు స్థలము చాలదు 2, గనుక నేనేమి చేతును 3 అని తనలో తాను ఆలోచించుకొనెను. 4, కనుక నేను ఇలాగు చేతును 5. ఒక్క వచనంలో ఎన్నిసార్లు వచ్చింది నేను? అలాగే ఆ తర్వాత అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొని, చూడండి, నా కొట్లు విప్పి, 18వ వచనం, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకుందునను అనుకునేను. వాస్తవానికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఉంది కదా. మనల్ని మనం ప్రేమించుకోవద్దని కాదు, ప్రేమించుకోకూడదని కూడా బైబిల్ ఏం చెప్పట్లా. మనల్ని మనము ప్రేమించుకోవాల్సిందే. అవును, ఇఫ్ ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్, ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోకపోతే, ఇఫ్ ఐ హ్యావ్ కాఫ్, నాకు దగ్గు వచ్చింది, తలనొప్పి వచ్చింది అనుకో, నన్ను నేను ప్రేమించుకోకపోతే నేను తలనొప్పికి టాబ్లెట్ వేసుకోను, దగ్గు మందు తాగను. నన్ను నేను ప్రేమించుకోకపోతే ఏదైనా రాళ్ళల్లో నడిచిపోతూ ఉన్నప్పుడు నా కాళ్ళకు నేను షూనో చెప్పులో వేసుకోను. నన్ను నేను ప్రేమించుకోకపోతే ఒక మంచి డ్రెస్ వేసుకొని నేను మీ మధ్యకు రాలేను. ఇన్ఫ్యాక్ట్ మనకి మనము ప్రేమించుకోవాల్సిందే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నిన్ను నువ్వు మాత్రమే ప్రేమించుకునేది స్వార్థము. కానీ ప్రభువు చెప్తుంది ఏంటంటే, ఇతరులను కూడా ప్రేమించాలి. స్వార్థ ప్రియత్వము ఉండకూడదు, మనం ఇతరులను ప్రేమించాలి. అలాగే ఇంకొక ఆయన ఏమని రాశాడంటే, నా అవసరాలు తీర్చేవాడెవడూ లేడు. స్వార్థంగా ఆలోచించేవాళ్ళు, తమలను తాము ప్రేమించుకునేటువంటి వాళ్ళ ఆలోచనలు ఇవి. నా అవసరాలు తీర్చేవాడు ఎవడూ లేడు, అటువంటి వాణ్ణి నేను కనుగొనలేదు. జాగ్రత్తగా వినండి, నా అవసరాలను తీర్చేవాడు ఎవడూ లేడు, అటువంటి వాణ్ణి నేను కనుగొనలేదు. కాబట్టి నా మీద నేనే ఆధారపడి నా అవసరాలు నేనే తీర్చుకుంటాను. కాబట్టి నా మీద నేనే ఆధారపడి, జాగ్రత్తగా వినండి, నా అవసరాలు నేనే తీర్చుకుంటాను. నేను ఎవరి నీడనా బతకను, ఎవరి పంచా నేను చేరను. నాకు విజయం వచ్చినా అపజయం వచ్చినా నన్ను నేనే నమ్ముకుంటాను, నేను వేరే వాళ్ళని నమ్మను. నో మ్యాటర్ వాట్ దే టేక్ ఫ్రమ్ మీ, దే కాంట్ టేక్ అవే మై డిగ్నిటీ. నా దగ్గర ఇతరులు ఏదైనా తీసుకొని నా గౌరవాన్ని మాత్రం ఎవడు తీసుకోలేడు అని చెబుతూ, నిన్ను నీవు ప్రేమించుకోవటం నేర్చుకో. ప్రపంచంలో అత్యున్నతమైన ప్రేమ దానికంటే ఏదీ లేదు. నేనేమంటానంటే, ఇప్పుడు నేను చెప్పిందంతా చాలా జాగ్రత్తగా చూడండి. నిన్ను నీవు ప్రేమించుకోవటం నేర్చుకో. ప్రపంచంలో నిన్ను నువ్వు ప్రేమించుకునే అంతకంటే గొప్ప ప్రేమ ఇంక ఏది లేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమేనా? ఇప్పుడు నేను చెప్పిందంతా, అందుకే నేను మీరు జాగ్రత్తగా వినండి అంది. ఏమని? నా అవసరాలు తీర్చేవాడు ఎవడు లేడు, అటువంటి వాడిని నేను కనుక్కోలేదు. కాబట్టి నా మీద నేనే ఆధారపడి నా అవసరాలు నేనే తీర్చుకుంటాను. నేను ఎవడి నీడనా ఎవడి పంచా జారను, ఎవడి నీడ నాకు అవసరం లేదు. నాకు విజయం వచ్చినా అపజయం వచ్చినా నన్ను నేనే నమ్ముకుంటాను. నాకు చూడండి, నా గౌరవాన్ని మాత్రం వాళ్ళు ఎవరు తీసివేయలేరు.
నన్ను నన్ను నేనే ప్రేమించుకుంటాను. ప్రపంచంలో నన్ను నేను ప్రేమించే అంత ప్రేమ కంటే ఇంక ఎక్కువైన ప్రేమ ఎక్కడా లేదు. ఇది నిజమా? ఇది నిజమా? వాస్తవానికి ఇది ఇట్లా ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు అంటే స్వార్థ ప్రియులు, తమ్మును తాము ప్రేమించుకునే వాళ్ళు. వాస్తవానికి ఇది వినటానికి బాగానే ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్. ఇట్లా అనుకునేవాడు ఎవడంటే, ఎవరో ఒకళ్ళ దగ్గర ఈయన అనుకున్న దానిని పొందనప్పుడు, ఈయన ఏదో ప్రేమ పొందాలని వాళ్ళ దగ్గర ఏదో ఆశించి ఆ వ్యక్తుల దగ్గర నుంచి ఆ ప్రేమను ఆశించిన దానిని పొందనప్పుడు, అప్పుడు ఈ వేదాంతాలు మాట్లాడతారు వీళ్ళంతా. ఏమని? నాకు ఎవరి అవసరము లేదు. ఎందుకు ఉండదు? ఒకసారి ఎగ్జామైన్ అవర్ సెల్ఫ్స్ అండి, మనల్ని మనము పరీక్షించుకుందాం. మనకి ఇంకెవరి అవసరతలు ఉండవా? నేను ఒకసారి ఆలోచన చేస్తే, చిన్నప్పుడు జ్వరం వచ్చి బాధపడుతున్నప్పుడు నాకు మందు పోసింది ఎవరు? నేను పోసుకున్నానా? చిన్నప్పుడు నాకు మందు పోసారు కొంతమంది. నాకు జ్వరం వస్తే, నాకు మలేరియా వచ్చి స్పృహ అంటే ఆల్మోస్ట్ వాంతి మొత్తం చేసుకొని ఇక ఒంటిలో శక్తి అంతా కోల్పోతే ఎవరో ఒక ఇద్దరు నన్ను రిక్షా మీద తీసుకుపోయి పోతున్నట్టు మాత్రమే గుర్తు. అప్పట్లో రిక్షాలు ఇప్పుడు లేవులే. పోతున్నట్లే గుర్తు. పోయి హాస్పిటల్లో చేరిస్తే కళ్ళు తెరిచేసరికి చేతికి సెలైన్ ఉంది. ఎవరు నన్ను తీసుకొస్తే ఇక్కడ నేను హాస్పిటల్లో ఉన్నా? నేను ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు, నా దగ్గర డబ్బులు లేనప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని సేవలోనికి వచ్చినప్పుడు 3 రూపాయలు నాకు డబ్బులు లేనప్పుడు నన్ను పిలిచి సహాయం చేసి పంపించిన వాళ్ళు ఉన్నారు. దేవుని సేవలోనికి వచ్చినప్పుడు అన్నం లేనప్పుడు వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత పిలిచి ఆహారం పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిని కోల్పోయినప్పుడు ఇంటిలో ఆశ్రయం ఇచ్చి నాకు భోజనం పెట్టి బలపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ట్రైనింగ్కి వెళ్ళటానికి నాకు డబ్బులు లేకపోతే కొంతమందిని సహాయం చేసి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే, సేవలోకి వచ్చిన తర్వాత సహకరించిన వాళ్ళు ఉన్నారు. నేను రావాలనుకున్నప్పుడు నాకు వాహనం ఇచ్చి సహాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ సహాయం చేసిన వాళ్ళు కాదా? వీళ్ళలో తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నారు, అమ్మమ్మ ఉంది, నాయనమ్మ ఉన్నారు, అక్క ఉన్నాడు, అన్న ఉన్నాడు, చెల్లి ఉంది, స్నేహితులు ఉన్నారు, నైబర్స్ ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఒకళ్ళు మజ్జిగ ఇస్తే అమ్మయ్య అనుకున్న రోజులు ఉన్నాయి. మరి మజ్జిగ ఎవరిచ్చారు? పిలిచి. ఒకనొక సందర్భంలో బాగా కృషించిపోయినప్పుడు నెమ్ము లాంటిది వచ్చి వారు పట్టించుకొని హాస్పిటల్కి తీసుకుపోయింది ఎవరు? లేకపోతే రా మా ఇంట్లో భోజనం చేద్దామని అని పిలిచింది ఎవరు? ఇలా ఆలోచించుకుంటూ పోతే, ఒకవేళ ఇది నా జీవితంలో నేను చెప్పున్నాను అనుకో, మీ జీవితాల్లో కూడా ఒకసారి ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేసుకోండి. నీకెవరు సహాయం చేయలేదా? నువ్వు ఎవరి సహాయం ఎప్పుడూ కోరలేదా? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎవరి సహాయం లేకుండానే బతుకుతున్నావా? నీ భార్య సహాయం నీకు లేదా? నీ భర్త సహాయం నీకు లేదా? నీ స్నేహితుడి సహాయం నీకు లేదా? నీ నైబర్ సహాయం నీకు లేదా? నీ స్నేహితుడి సహాయం నీకు లేదా? నీ సహోదరుడి యొక్క సహాయం నీకు లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. కానీ కొంతమంది ఏమంటారంటే, అసలు నేను ఎవరి దగ్గర సహాయమో పొందలా, నాకు ఎవరు సహాయం చేసేవాడు లేడు, నా అవసరాలు తీర్చేవాడు లేడు, అటువంటి వాడిని నేను కనుక్కోలేదు, నా మీద నేనే ఆధారపడతా, నా అవసరాలు నేనే తీర్చుకుంటా, నాకు విజయం వచ్చినా అపజయం వచ్చినా నన్ను నేనే నమ్ముకుంటా, ప్రపంచంలో నీకు నువ్వే ప్రేమించుకో, అంతకంటే
ఎక్కువైన ప్రేమ ఏది లేదు లేదా? ప్రపంచంలో నిన్ను నువ్వు ప్రేమించే ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ లేదా? ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. ఇంక ఇంతకంటే గొప్ప ప్రేమ ఉందా?